నామమున మీ అందరికీ శుభాభివందనాలండి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ శుభాభివందనాలండి. మనకి ఏమైనా శ్రమలు వస్తే తొందరగా తొట్టిల్లిపోతాం. చిన్న చిన్న సమస్యలకి, శోధనలకి, చిన్న చిన్న మనకి కలిగిన ఇబ్బందులకి, ఇరుకాటాలకి తొందరగా మనము దేవునిలో తొట్టిల్లిపోతూ ఉంటాం. అయినా సరే బైబిల్లో భక్తుడు ఎంతగా గొప్పగా దేవుడు సెలవిస్తున్నాడంటే, మనకున్న సమస్యలకి ఎంతో తొందరగా దేవునికి నేను ప్రతి విషయంలో సత్కార్యము చేయుచున్నానే, ప్రతి దినము అనుదినము దేవుని సన్నిధిని విడిచిపెట్టడం లేదే, దేవునికి ఇచ్చే కానుకల్లో కానీ ఏ విషయంలో అయినా దేవుని పనిలో నేను ముందుంటున్నానే అని ఎంతగానో మనం బాధపడుతున్నాం. అంటే మనకొచ్చి అంతంత మాత్రమైన సమస్యలు, ఈ భూలోక సంబంధమైన అంతంత మాత్రమైన సమస్యల్లో కూడా చిన్ని చిన్ని సమస్యలు, దేవుడు చెప్పే ఈ సేవకుడు పడ్డ శోధనల కంటే మనకు కలిగిన శోధనలు చాలా చిన్నపాటి. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి సేవకుడు గురించి చెప్తున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న సేవకుల్లో ఒకడు యోబు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనకు వచ్చిన సమస్యల్లో మన సమస్యలు ఏమి పెద్దవి కావని మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకటి మనకి శోధనలు వస్తున్నాయంటే మనము రెండు అంశాలను గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని మాటలు లెక్క చేయకపోవడం వల్ల కూడా మనం సాతాను చేతికి మనల్ని అప్పగిస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము దేవుని పని నమ్మకంగా చేసినా కానీ సాతాను మనల్ని శోధిస్తాడు. ఎట్టి విధంగానైనా సరే దేవుడు మనల్ని శోధించడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను చేతనే మనము శోధింపబడతాము. అదే విధంగా యోబు కూడా శోధింపబడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఎట్టి విషయంలోనూ ఎంత ఇబ్బందులైనా, ఇరుకాటాలైనా మనము దేవుని యందు మనమేమి శ్రమలు దేవుడు మనకు కలుగజేస్తలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఉండే ఆలోచనలను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇరుకాటాలను బట్టి ఏ విషయంలోనైనా దేవునిలో మనము తొట్టిల్లిపోతున్నామేమో ఒక్కసారి మనము ఆలోచన కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే విధముగా మనము రెండు విషయాలని గుర్తు చేసుకోవాలి. అదేంటంటే, దేవుని యందు నమ్మిక ఉంచాలి. మనం నమ్మకంగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లల, అదే విధంగా యోబు చాలా భయభక్తులు కలిగి ఉన్నాడు. అతని వంటి వాడు ఎవడునూ లేడని బైబిల్ గ్రంథంలో సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అతని వంటి వాడు ఎవడూ లేరు, అటువంటి యథార్థవంతుడు, న్యాయవంతుడు, నమ్మకమైన వాడు ఎవరూ లేరని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, అదే నువ్వు శ్రమలు పొందగలుగుతున్నావంటే దేవుని యందు ఎక్కడో అవిశ్వాసంగా, అనాలోచనగా ఉంటున్నావు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుని యందు నమ్మకంగా ఉండడం వల్ల యోబు సాతాను చేతికి అప్పగింపబడ్డాడు. యోబు సంగతి ఆలోచించావా అని అడుగుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచించగలిగితే యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు చాలండి. అతడు ఎలాంటి వాడంట? ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ రోజు నేను అంశం చెప్పడం మర్చిపోయాను, సారీ. యోబు 4 విషయాల్లో సాతాను చేత శోధింపబడ్డాడు. ఆ 4 విషయాలు ఏంటన్నది మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలు, ఏ విధంగా శోధింపబడ్డాడు సాతాను ద్వారా. చాలా దేవుడు ఏమంటున్నాడు యోబు గురించి? నా సేవకుల్లో అటువంటి వాడు ఎవడూ లేడు. యోబు చాలా మంచి భయభక్తులు కలిగిన వాడు. యోబు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించిదివా అని సాతానుకు ప్రశ్న వేస్తున్నాడంటే ఎంత ఉన్నతమైన వాడు! ఆయన యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును ముఖ్యంగా విసర్జించిన వాడు అంట. ప్రియమైన దేవుని పిల్లలారా, చెడుతనమును విసర్జించిన వాడు, అతని వంట వాడు ఎవ్వడూ లేడని బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ప్రియమైన దేవుని పిల్లలారా అని చెప్తున్నాడు. అతని వంటి వాడు ఎవడునూ లేడని మరి ఒకసారి ఇదే బైబిల్ గ్రంథం ద్వారా సెలవిస్తున్నాడు. అదే యోబు గ్రంథము మొదటి శోధన ఏంటన్నది మనం చూసుకుందాం. ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం నుంచి చూసినట్లయితే,
అందుకు యెహోవా నా సేవకుడైన నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఎవరికి చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా? సాతానుకు చెప్తున్నాడు. యోబు నా సేవకుడైన యోబు సంగతి నీవు ఆలోచించితివా? తెలుసా నీకు? అతని వంటి వాడు ఎవడూ లేడు, యథార్థవంతుడును న్యాయవంతుడును చెడుతనమును విసర్జించిన వాడు అని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దానికి ఏమంటుందంటే అపవాది, కింద చదవండి, అని అడుగగా అపవాది యోబు ఊరకే దేవుని యందు భయభక్తులు గలవాడాయన నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేది కదా. ఊరికనే ఉంటున్నాడేంటి? నీ యందు భయభక్తులు కలిగి అని అడుగుతుంది. మనము ఏదైనా ఎవరైనా మనకి ఏదైనా సహాయం చేస్తే ఊరికనే ఏమీ చేయము కదా. మనం ఏదైనా సహాయం చేయాలంటే వాళ్ళ వల్ల మనం ఏదైనా పొందగలిగితేనే సహాయం చేయగలుగుతాం. ఏ దేవుడు అలాంటి వాడు కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంతగానో ఊరికనే ఉంటున్నాడా? నీ యందు భయభక్తులు కలిగి ఒకసారి తనకు కలిగిన సమస్తాన్ని తీసివేయని చెప్తున్నది ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ సాతాను చెబుతుంది, నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసేదివి కదా. కంచె వేసిన మూలానే అతనికి కలిగిన ఆస్తిని బట్టి అంతస్తుని బట్టి అతని చుట్టూ కంచె వేసిన మూలానే నీ అందు భయభక్తులు కలిగి ఉంటున్నాడు అని చెప్తున్నది ప్రియమైన దేవుని పిల్లలారా. అపవాది ఒక్కసారి ఆ కంచె తీసే నిన్ను నేను నిందించకపోతే అతని చేత అతని నోటి చేత నిందించకపోతే అప్పుడు అడుగని ప్రియమైన దేవుని పిల్లలారా అంటుంది అపవాది. కింద చదవండి ప్రియమైన దేవుని పిల్లలారా. నీవు ఇక్కడ అపవాది దేవుడు యోబు మీద పందెం వేసుకుంటున్నారు ప్రియమైన దేవుని పిల్లలారా. యోబు నన్ను గెలిపిస్తాడని దేవుడు అంటున్నాడు, యోబు నన్ను గెలిపిస్తాడని అపవాది అంటుంది. ఎవరిని గెలిపించగలుగుతున్నాడో ఎవరిని గెలిపిస్తాడో మనము చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. కిందకి చదవండి. నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశంలో బహుగా విస్తరించి ఉన్నది. నీవు అతను దీవించుట ద్వారానే దేశమంతటిలో అతని ఆస్తిపరుడుగా ఉంటున్నాడు. అతను యథార్థవంతుడు కాబట్టి అతడు నీవు ఆశీర్వదిస్తున్నావు కాబట్టి అతను గొప్పగా ఉంటున్నాడు అంటుంది. అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని చెప్తుంది ప్రియమైన దేవుని పిల్లల. మొదటి విషయం ఏంటంటే తనకు కలిగిన సమస్తమును మొత్తం అంటుంది. మొదటి శోధన ఏంటంటే తనకున్న సమస్తమును మొత్తం అంటుంది ప్రియమైన దేవుని పిల్లలారా. మొదటి శోధన పొందగలుగుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. యోబు మొదటి శోధన ఏంటంటే తనకున్న సమస్తము మొత్తం అప్పుడు నిన్ను దోషిస్తాడని చెప్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. ఒకసారి చెప్పండి. యెహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళెను. అతన్ని మాత్రం నువ్వు పట్టుకోవడానికి వీల్లేదు. అతనికి కలిగిన ఆస్తిని మాత్రమే నీకు అప్పగిస్తున్నాను. అతని మీద నీకు ఎటువంటి అధికారం ఇవ్వడం లేదని బైబిల్ గ్రంథం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. చెప్పండి. ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచుండగా ద్రాక్షారసమును పానము చేయుచుండగా ఒక దూత అతని ఎద్దకు వచ్చి, ఇక్కడ ఫస్ట్ లో చెప్తున్నాడు కదండి, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు అని చెప్తున్నాడు. అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు, అతనికి 7,000 గొర్రెలు 3,000
3000 ఒంటెలు, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడులు ఉండనని గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. ఇది అతని ఆస్తి. తన పిల్లల్ని, తన ఆస్తిని, తన పనివారిని మొత్తము హతము చేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ శోధనలో తన పిల్లలు చనిపోయారు, తన ఆస్తి మొత్తం పోయింది, సమస్తాన్ని పోగొట్టుకున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అయినా సరే ఏమంటున్నాడో యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం చదవండి ప్రియమైన దేవుని పిల్లలారా. నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళెదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయాను. ఇక్కడ అన్న మాటకి అపవాదికి ఏమైందంటే దెబ్బ తగిలింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత శోధన కలిగించినా నేను ఏమంటున్నాడు, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినై వచ్చి దిగంబరినై తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను అని చెప్తున్నాడు. యెహోవా నామమునకే స్తుతి కలుగును అంటున్నాడు. ఎవరిని గెలిపించాడు ప్రియమైన దేవుని పిల్లలారా? దేవుణ్ణి గెలిపించాడు. మన ప్రతి శోధనలను యోగొచ్చినంత శోధన మనకి ఏమి రాలేదు ప్రియమైన దేవుని పిల్లల. మనకున్న చిన్న చిన్న పాటి సమస్యలు, తన సమస్తాన్ని కోల్పోయాడు, తన ఆస్తిని కోల్పోయాడు, తన పిల్లల్ని కోల్పోయాడు. అయినా సరే ఏమంటున్నాడంటే, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి దిగంబరినై తిరిగి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకుని పోయెను. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. కింద చదవండి. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు ఏ పాపమును చేయలేదు. దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయినని దేవునికే ఓటు వేసి దేవున్నే గెలిపించాడు. ఈ విషయంలో మొదటి ప్రయత్నంలో, అపవాది చేసిన మొదటి ప్రయత్నంలో దేవున్నే గెలిపించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మొదటి ప్రయత్నం గెలిపించాడు కదా, మరి అపవాదిని గెలిపించిన దేవుని గెలిపించాడు. దేవుని మీద ఆనుకుని ఉన్నాడు, దేవునికి ఇంకా స్తోత్రములు చేయించున్నాడు. ఇలా కాదు, ఇంకొకసారి నాకు అవకాశం అని దేవుని దగ్గరికి వెళ్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. రెండో శోధన ఏంటో చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. 2వ అధ్యాయము 5వ వచనం ప్రియమైన దేవుని పిల్లలారా. అదే యోబు గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం. ఇంకొకసారి నీవు చేచాపి ఇంకొకసారి అడుగుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మొదటి ప్రయత్నంలో గెలిపించాడు కదా మరి దేవుణ్ణి. ఇంకొక ప్రయత్నం ఇవి, ఇంకొక అవకాశం ఇవి, ఈసారైనా నిన్ను దూషించేటట్లుగా చేస్తానంటున్నాడు. 5వ వచనం ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకొకసారి నీవు చేయి చాపి అతని ఎముకను అతని దేహమును మొత్తిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవునని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఇంకొక అవకాశం నాకు, నీ కుమారుడి చేత యోబు ఎంతో గొప్పవాడు, అతని వంటి వారు ఎవరో లేరు, యథార్థవంతుడు, న్యాయవంతుడు అంటున్నావు కదా, ఫస్ట్ విషయంలో కానీ నిన్ను మరి గెలిపించుంటాడు, రెండో విషయంలో తప్పకుండా దూషిస్తాడు. ఇంకొక అవకాశం అతని శరీరాన్ని, ఎముకల్ని కూడా నాకు అప్పగించని అడుగుతున్నాడు. అప్పగించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అతని శరీరాన్ని, ఎముకల్ని కూడా అప్పగించాడు ప్రియమైన దేవుని పిల్లల. అతని ఆత్మకి ఎటువంటి అవకాశం ఇవ్వలేదు అపవాదికి ప్రియమైన దేవుని పిల్లలారా. తన ముఖమును నీ ముఖం ఎదుటే దూషించేటట్టుగా నేను చేస్తాను, అతని శరీరాన్ని కూడా నాకు అప్పగించాను అంటున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. చదవండి. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు, అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. దేహమునైతే నీకు ఇస్తున్నాను గాని ప్రాణమును మాత్రం నీకు ఇవ్వనని చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ విషయంలో కూడా కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. దేహమును మొత్తిన యోబు ఏమి ప్రియమైన దేవుని పిల్లలారా దూషించడం లేదు. సమస్తము దేవుని చిత్తమని దేవునికి కీర్తనలు పాడుచున్నాడు, ప్రార్థన చేయుచున్నాడు, తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. రెండవదిగా తన శరీరానికి కురుపులతో, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబును మొత్తెను. అపవాది మరలా మొత్తింది ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ విషయంలో కూడా దేవుని ఎటువంటి దూషించలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. మూడవదిగా చూద్దాం ప్రియమైన దేవుని పిల్లలారా. 9వ వచనం.
అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకుందువా దేవుని దూషించి మరణము కమ్మను అందుకు అతడు చాలండి ప్రియమైన దేవుని పిల్లల. రెండవదిగా తన శరీరాన్ని మొత్తిన లాభం లేదు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు, కీర్తిస్తున్నాడు. ఇలా పని కాదని తన భార్యలోనికి వెళ్ళింది. ప్రియమైన దేవుని పిల్లలారా, సాతాను తన భార్యలోనికి వెళ్ళి కూడా శోధిస్తుంది. ప్రియమైన దేవుని పిల్లలారా, భార్య భర్తల బంధం అంటే ఎంతో చక్కగా బైబిల్లో వివరిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎటువంటి సమస్య వచ్చినా భార్య ముందుగా ఉంటుంది. అలాంటిది భార్యలోనికి కూడా దూరి శోధింపబడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విషయంలో కూడా మనము దేవుని వల్ల మేలుని అనుభవిస్తామా, కీడులను అనుభవించడానికి తగమా? మూర్ఖురాలు మాట్లాడినట్లు నీవు మాట్లాడకు అని సెలవిస్తున్నాడు. ఏ విషయంలో కూడా తన భార్యను తిట్టలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి ఆలోచించండి. మూడో విషయంలో కూడా దేవుణ్ణే గెలిపిస్తున్నాడు. ఇక్కడ యోబు గారు చూసినట్లయితే నాలుగవదిగా భార్య ద్వారా చూశాడు, శరీరాన్ని మొత్తాడు, అయినా సరే తనకున్న కలిగినటువంటి ఆస్తిని అంతటిని మొత్తాడు, అయినా సరే దేవుని దూషించడం లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, నాలుగవదిగా తన స్నేహితుల ద్వారా దూషించడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, అపవాది. 11వ వచనం చూడండి. 11వ వచనం. తెమానీయుడైన ఎలిఫాజు, షూహీయుడైన బెల్లాదు, నయామాతీయుడైన జోఫారు అని యోబు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటికీ గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎటువంటి విషయంలో కూడా మరి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు కానీ దూషించలేదు. ఈసారైనా తన స్నేహితుల ద్వారా అయినా దూషించాలని తన స్నేహితులు వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలారా, తనకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు. మనకి ఏదైనా ఆస్తులు అంతస్తులు ఉంటే మన దగ్గరికి వస్తారు. ఎప్పుడైతే అవి ఆరిపోయినాయో, పాట ఉంటది కదా ప్రియమైన దేవుని పిల్లల, ధరణిలోన ప్రేమలన్నీ స్థిరము కాదు కరిగిపోవును, క్రీస్తు యేసు కడవరి ప్రేమ మనకి కడవరకు ఆదరించిన పాటకి మనము చాలా తగిన వారమైతాం. ప్రియమైన దేవుని పిల్లలారా, అటువంటి నూనె అనే ఆస్తి ఇతని దగ్గర లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అలాంటి సమయంలో స్నేహితులు వచ్చారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు ఏ విధంగా అయినా వాళ్ళైనా దేవుని దూషించమని ఇక్కడ చెప్తున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, తన స్నేహితుల ద్వారా కూడా శోధింపబడ్డాడు. అయినా సరే శోధింపబడ్డానికి వచ్చాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, తన స్నేహితుల ద్వారా శోధింపబడ్డానికి, సాతాను శోధించడానికి వచ్చింది. ప్రియమైన దేవుని పిల్లల, అయినా సరే గెలిచాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఏ విషయంలోనూ కూడా అపవాదిని గెలిపించలేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు దేవునినే గెలిపించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మొదటిగా తనకున్న సమస్తాన్ని పోగొట్టుకున్నాడు, అయినా సరే దేవుని గెలిపించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, రెండవదిగా తన శరీరాన్ని మొత్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ విషయంలో కూడా దేవుణ్ణి గెలిపించాడు. మూడవదిగా తన భార్య వచ్చి మరణం కమ్మలను దేవుణ్ణి దూషించి మరణం కమ్ము ఇంకా చావరాదా అని అడిగినా సరే, దేవుని వల్ల మనం మేలులే గాని కీడులు అనుభవించడానికి తగమా, యెహోవా వల్ల మనం మేలులే గాని కీడులు అనుభవించడానికి తగమా అని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల, మూడో శోధనలో కూడా దేవుణ్ణి గెలిపించాడు. నాలుగవ శోధనలో కూడా స్నేహితులు వచ్చినా సరే దేవుణ్ణి గెలిపించేటట్లుగా ఉన్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, వారు వచ్చి దూరం నుండి నిలవబడి కన్నులెత్తి చూసినప్పుడు అతనికి పోల్చలేక తమ వస్త్రములను చెప్పుకొని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండెను అని గ్రహించి ఎవరును అతనితో ఒక్క మాటైనను పలకక రేయింపగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చున్నారంట. గాని ఏంటి ఇలా అయిపోయిందని ఒక్కరు కూడా ఆదరించేవారు లేరు. ప్రియమైన దేవుని పిల్లలారా, అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు విడిచిపెట్టాడు. ప్రియమైన దేవుడి పిల్లలారా, నిన్ను విడువడు, ఎడబాయిన దేవుడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. అదే విధంగా ఇంత శోధనలు ఎదుర్కొని
నీవు శోధనలు ఎదుర్కొన్నావంటే, కీడును అనుభవించావంటే మేలు తప్పకుండా ఉంటది ప్రియమైన దేవుని పిల్లలారా. కీడు కోసం మనం ఎప్పుడు బాధపడేటట్లుగా ఉండకూడదు. తర్వాత ఏమైతే మేలులు అనుభవిస్తామో దాని కొరకు ఎదురు చూడాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఇక్కడ కీడునైతే అపవాది చేత శోధింపబడ్డాడు, అయినా సరే యోబు గారు ఎంతో మంచి మేలులు పొందాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఆ మేలులు కూడా మనం చూద్దాం. యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వం కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. యోబు మరలా చెప్తున్నాడు, నువ్వు శోధనలో ఎటువంటి శోధనలో పడినా సరే నిన్ను లేవనెత్తేవాడు ఆయన ప్రియమైన దేవుని పిల్లలారా. నీవు దేవుని మాట వినకపోయినా నిన్ను సాతాను చేతికి అప్పగిస్తాడు. నీవు దేవునిలో నమ్మకంగా బ్రతికినా సరే నిన్ను శోధించడానికి, నిన్ను పరిశీలన చేయడానికి దేవుడు నిన్ను అప్పగిస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నీకు శోధనలు వచ్చాయని కృంగిపోకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. అంతకంటే రెట్టింపుగా నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అంతకంటే రెట్టింపుగా మేలులు పొందుతావు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు యోబు. అటువంటి భయభక్తులు కీడును అనుభవించాడు, మేలులు కూడా పొందుకోగలుగుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. కీడు కోసం మనం బాధపడకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. తర్వాత ఏదైతే మేలు మన కోసం దేవుడు దాచించాడో దానికోసం ఎదురు చూడాలి. అదే విధంగా యోబు కీడును అనుభవించాడు. కీడును అనుభవించి కూడా దేవుణ్ణి ఎప్పుడూ దూషించలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. మనము కూడా దేవునికి అది చేస్తాం, ఇది చేస్తాం, నాకేమి సహాయం చేశాడు, నాకేమి ఇచ్చాడు దేవుడు, ప్రతి విషయంలో నేను దేవునికి ముందు కార్యాలు చేస్తున్నాను కదా, దేవుని సన్నిధిలోకి ముందుకు వెళ్తున్నాను కదా, ప్రతి విషయంలోనూ నేనే ముందుంటున్నాను కదా అని బాధపడుతున్నావు మా ప్రియ సహోదరుడా. ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రతి విషయంలో యోబు కంటే మనము గొప్పవారం ఏమీ కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎంత కీడునైతే అనుభవించాడో అంతకి రెట్టింపు మేలును అనుభవించాడు ప్రియమైన దేవుని పిల్లలారా. తన క్షేమాస్థితిని మరలా కలుగజేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు తన ముందుటి స్థితిని దానికంటే రెండంతలు అధికముగా తనకి మేలును అనుభవించాడు, మేలులు కలుగజేశాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎలా అయితే తనకు పూర్వం ఆస్తి ఉందో దానికి రెండింతలు పొందుకోగలిగాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ముందు కీడు ఉన్నదని దానికోసం నీవు బాధపడితే తర్వాత పొందుకోబోయే మేలులు నువ్వు ఊహించలేని రీతిలో ఆశ్చర్యపడే విధంగా దేవుడు చేస్తాడు. ముందు సమస్తము ఉన్నది కదా ప్రియమైన దేవుని పిల్లలారా. 7,000 జతల ఒంటెలు అవన్నీ చెప్తున్నాడు కదా ప్రియమైన దేవుని పిల్లలారా. దానికి డబల్ అయిన ప్రియమైన దేవుని పిల్లలారా. 12వ వచనంలో చెప్తున్నాడు చూడండి. యోబు గ్రంథం 42:12. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అతనికి 14,000 గొర్రెలను 6,000 ఒంటెలను 1,000 జతల ఎడ్లను 1,000 ఆడుగాడులను కలిగెను. 1000 ఆడగాడుదలు కలిగిన ప్రియమైన దేవుని పిల్లలారా. శోధన కలిగినప్పుడు ఎటువంటి విషయంలో కూడా యోబు కృంగిపోలేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రతి విషయంలో దేవుణ్ణి ఆనందపరిచాడు, దేవునికి స్తుతి గానము చేయుచున్నాడు, కీర్తనలు పాడుచున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. అదే విధంగా మనకొచ్చిన శోధనలో కూడా మనము దేవుణ్ణి ఆరాధించినట్లయితే ఒకంతకి రెండింతలు రెట్టింపు పొందే మేలును మనము పొందుకోగలుగుతాం ప్రియమైన దేవుని పిల్లలారా. మనకి ఎగ్జాంపుల్ యోబే ప్రియమైన దేవుని పిల్లలారా. మనకు వచ్చే ప్రతి శోధనలోనూ జయించగలిగితే శోధనను సహించువాడు ధన్యుడని యాకోబు గ్రంథంలో చెప్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. చాలా
శోధనలు సహించేవాడు ధన్యుడు ప్రియమైన దేవుని పిల్లలారా. అటువంటి శోధనలు అన్నిటిని సహించాడు, ధన్యుడయ్యాడు ప్రియమైన దేవుని పిల్లలారా. యోబు గారు ధన్యుడుగా నిలబడ్డాడు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎటు విధంగా దేవుని ఆశీర్వదించిన రీతిగా శోధనలు సహించాడు, దేవుని యందు మరలా ఆశీర్వాదం పొందుకోగలిగాడు ప్రియమైన దేవుని పిల్లలారా. మనము కూడా శోధనలతో ఎటువంటి విషయాల్లోనైనా దేవుని యందు తొట్టిల్లిపోతున్నామేమో, యోబు వలె మనము తొట్టిల్లపోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి, మరీ అధికముగా దేవుని యందు భయభక్తులు కలిగి యోబు ఏ విధంగా అయితే దేవుని స్తుతించాడో ఆరాధించాడో, యోబు ఏ విధంగా స్తుతించాడో ఆరాధించాడో ఆయన్ని అనుసరించి మనము ఆయన్ని అనుసరించి ఆయన్ని మనము ఉదాహరణగా తీసుకుని మనము దేవుని యందు ముందుకు నడవాలి ప్రియమైన దేవుని పిల్లలారా. అదే విధముగా మనకు కలిగిన శోధనలు ఏమి పెద్ద కష్టమేమి కాదు, పెద్దవి ఏమి కాదు ప్రియమైన దేవుని పిల్లలారా. నీ కుమారుల యందు, నీ పిల్లల యందు, నీ ఆస్తి యందు ఏమి దీన్ని శోధనలు చేయడం లేదు. యోబుకు వల్లే ప్రియమైన దేవుని పిల్లలారా. నీకున్న చిన్న చిన్న సమస్యల గురించి దేవుని వదిలేస్తున్నావేమో, నువ్వు ఒక్కసారి ఆలోచన చేసుకో. దేవుని సన్నిధిని, సావాసాన్ని ఎప్పటికీ విడిచిపెట్టకూడదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎటువంటి సమస్యలు వచ్చినా, శోధనలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరకాటాలు వచ్చినా యోబు దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. మరి వారి కుండల పెంకులోకి వెళ్ళి బూడిదలో కూర్చుని కొండలతో గోకుండా కుండ పెంకులతో గోరి లేవు ప్రియమైన దేవుని పిల్లలారా. అటువంటి విధంగా కుండ పెంకులతో గోక్కుంటూ కూడా దేవునికి స్తుతి గానం చేయుచున్నాడు ప్రభా, ఆరాధిస్తున్నాడు, దేవుని కీర్తిస్తున్నాడు ప్రియమైన దేవుని పిల్లలారా. నీకు వచ్చిన సమస్యలను బట్టి, శోధనలను బట్టి దేవుని దగ్గర నువ్వు అడుగు, ప్రతి విషయంలో కూడా మేలును పొందగలుగుతావు ప్రియమైన దేవుని పిల్లలారా. అదే విధంగా యోబు వలె మనం నిరీక్షణ కలిగి, నమ్మకం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మేలులు, కీడును పొందిన తర్వాత మేలులు తప్పకుండా పొందగలుగుతాం ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రతి సమస్యలను మనము దేవుని యందు ఎదుర్కొనే వారు ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ప్రతి విషయంలో దేవుని యందు నమ్మకం కలిగి, ప్రతి విషయంలో ముందడుగు వేస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి యోబు ఎటువంటి విధంగా శోధనని సహించాడు, మనకున్న శోధనని, ఇబ్బంది ఇరకాటాలని సహిస్తూ దేవుని యందు ముందుకు నడిచేవారుగా ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. ఈ వాక్యం మీలో ఫలించును గాక. ఈ వాక్యం వలన ఈ వాక్యంతో మీరు ముందుకు నడుచును గాక.